ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, సాతాను శోధనకి లోబడిన వానికి వాని కుటుంబానికి శాపము తప్పదు. దేవుని అనుగ్రహానికి లోబడిన వారికి, ఆ అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి వారి కుటుంబము రక్షించబడును అని వాక్యం పలుకుతుంది. నేను మరలా చెబుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. సాతాను శోధనకి లోబడిన వారికి శాపము తప్పదు. దేవుని అనుగ్రహము ప్రకారము జీవించేవారికి ఆశీర్వాదాలు తప్పవు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మొదటిది, సాతాను శోధనలకి లొంగిపోయిన వారికి, తనకి తన కుటుంబానికి శాపము తప్పదు. దేవుని అనుగ్రహానికి లోబడిన వారికి, తనకి తన కుటుంబానికి ఆశీర్వాదం. ఆశీర్వాదము రావాలన్నా నీ చేతిలోనే ఉంది, శాపము రావాలన్నా నీ చేతిలోనే ఉంది. కాబట్టి ముందు శోధన అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. శోధన అనగా పాపము చెయ్యమని సాతానుడు ప్రేరేపణ చేసేదానినే శోధన అంటారు. పాపము చెయ్యు అని 1కి 10 సార్లు ప్రేరేపణ కలిగించేదానిని, ప్రేరేపణ వచ్చేదానిని సాతాను శోధన అంటారు. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి, సాతాను అవ్వను శోధించింది. ఏమని శోధించింది? ఈ పండు తిను, తింటే నీకు మంచి చెడులు తెలుస్తాయి, మీరు దేవుడిలాగా అవుతారు. ఇది శోధన. సాతానుడు యేసు ప్రభుని శోధించారు. ఏమని? ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తిను. సాతాను యేసు ప్రభుని శోధించారు. ఏమని? పైనుంచి కిందకి దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. సాతానుడు యేసు ప్రభుని శోధించింది. నీవు నన్ను ఆరాధిస్తే నా ఆస్తి అంతటిని రాసి ఇస్తా. ఇక్కడ 2 విషయాలు గమనించండి. సాతాను శోధన సాతాను దగ్గర నుండే వస్తుంది. అయితే సాతానుడు పాపము చెయ్యమని ప్రేరేపణిస్తాడే కానీ పాపమైతే బలవంతంగా చేపించడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి శోధన అనగా పాపము చెయ్యమన్న ప్రేరేపణ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే ఈ ప్రేరేపణకి, ఈ తలంపుకి ఎవరైతే తల ఉంచుతారో వాళ్ళు పాపము చేస్తారు. సాతానుడు ఇచ్చిన ప్రేరేపణకి అవ్వ పాపం చేసింది, ఆదాము పాపము చేశారు, అది పాపముగా మిగిలిపోయింది. సాతానుడు ఇచ్చిన ప్రేరేపణకి యేసు ప్రభువు వారు తల వంచల, చీపో సాతాన అన్నాడు, పాపం అనేది చెయ్యాల. కాబట్టి పాపము చెయ్యాలా వద్దా అన్నది నీ చేతుల్లోనే ఉంది. అటు దేవుడి చేతిలో లేదు, ఇటు సాతాను చేతుల్లో కూడా లేదు. సాతానుడు ప్రేరేపణ చేస్తాడంతే, దేవుడు పాపము చెయ్యొద్దని చెబుతాడు. ఇప్పుడు ఆ తప్పు చెయ్యాలా లేదా అన్నది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. నిప్పు నీళ్లు నీ దగ్గరే ఉన్నాయి. నిప్పు పట్టుకుంటే కాలిపోతావు, నీళ్లు పట్టుకుంటే చల్లగా ఉంటాయి. కాబట్టి శోధన అనగా ప్రేరేపణ, పాపము చెయ్యమని ప్రేరేపణ. ప్రైజ్ ద లార్డ్. అయితే శోధనలు ఎవరికి వస్తాయి? శోధనలు ఎవరికి వస్తాయి? పాపులకు వస్తాయా? పరిశుద్ధంగా బ్రతికే వారికి వస్తాయా? పరిశుద్ధంగా బ్రతికే వారికి వస్తాయి. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో నీకు అన్ని శోధనలు వస్తాయి. నువ్వు ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతావో నీకంత శోధనలు వస్తాయి. ఎందుకు అంటే నీవు పరిశుద్ధంగా బ్రతకటం దేవునికి ఇష్టం,
నీవు పాడైపోవటం సాతానికి ఇష్టం. నువ్వు పరిశుద్ధంగా బ్రతకకుండా ఉండటం సాతానికి ఇష్టం. నువ్వు మందు తాగటం సాతానికి ఇష్టం. నువ్వు పేకాటాడటం సాతానికి ఇష్టం. నీ సంసారం చల్లాచెదరైపోవటం సాతానికి ఇష్టం. నువ్వు పాపం చేయటం సాతానికి ఇష్టం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అవ్వ ఆదాము పరిశుద్ధులే, వారికి సాతాను శోధన వచ్చాయి. కయీను ఆబేలు పరిశుద్ధులే, వాళ్ళకి కూడా ఏమొచ్చింది? శోధన వచ్చింది. దావీదు పరిశుద్ధుడే, పాపము చేయమని ప్రేరేపణ వచ్చింది. దానియేలు పరిశుద్ధుడే, పాపము చేయమని ప్రేరేపణ వచ్చింది. ఈ విధంగా సంసోను పరిశుద్ధుడైన బలవంతుడు, పాపము చెయ్యమని ప్రేరేపణ వచ్చింది. యేసు ప్రభువారు పరిశుద్ధుడే, పాపము చేయమని ప్రేరేపణ వచ్చింది. పాపము చేయమన్న ప్రేరేపణ సాతాను వైపు నుండి వస్తుంది. ఆ సాతాను శోధన ఎవరికి వస్తుందంటే పాపాత్ములకి రాదు. ఎందుకు రాదు? వాళ్ళు అప్పటికే పాపములో ఉన్నారు కాబట్టి. ఎవరికి వస్తుంది? దేవునికి ఇష్టముగా, పరిశుద్ధముగా, నీతిగా, నిజాయితీగా బ్రతికే వారికి సాతాను శోధనలు వస్తాయి. మరి ఈ సాతాను శోధనలు తట్టుకోగలమా? వాటిని మనం జయించగలమా అని అంటే బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనం చదవమ్మ మనీషా. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయం 13వ వచనం. ఉండుటకే వారిని కాదు, మానవులకు సాధారణము కాని ఏ శోధనయు నీకు కలుగలేదు. ఏలయనా దేవుడు నమ్మదగినవాడు. మీ నిగ్రహ శక్తికి మించి మిమ్ము శోధింపనీయడు. అంటే సాతాను వైపు నుండి వచ్చే ప్రతి శోధనను తట్టుకునే నిగ్రహ శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. ఉదాహరణకి కొంతమంది అంటారు, నేను తాగకుండా ఉండలేకపోతున్నానండి, నేను అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నానండి, నేను వ్యభిచారము చెయ్యకుండా ఉండలేకపోతున్నానండి అని అంటారు. ఒట్టిదే అది. క్రైస్తవుడికి దేవుడు నిగ్రహ శక్తిని ఇచ్చాడు. నీకు ఇచ్చిన నిగ్రహ శక్తితో నువ్వు పాపం చెయ్యకుండా ఉండగలవు. అది వాక్యం పలుకుతుంది. కాబట్టి నేను ఉండలేకపోతున్నా అని నీకు నువ్వు అనుకుంటున్నావు. కానీ నీకంటే శక్తిమంతుడు దేవుడు. ఆ దేవుడు నీకు నిగ్రహ శక్తిని ఇస్తాడు. ఆయన ఇచ్చిన నిగ్రహ శక్తిని బట్టి మనం తప్పు చెయ్యకుండా ఉండగలము అని స్వయముగా దేవుడే తన వాక్యము ద్వారా మనతో మాట్లాడారు. తర్వాత చదువమా. అంతేకాక మీరు శోధింపబడినప్పుడు దాన్ని సహింపగల శక్తిని, మీరు శోధింపబడినప్పుడు వాటిని గ్రహించగలిగిన శక్తిని మీకు వసగి బయటపడే మార్గమును, వాటి నుండి బయటపడే మార్గమును మీకు ఆయన చూపును. ఇప్పుడు సాతాను శోధన వచ్చినప్పుడు ఈ సాతాను శోధనను జయించే శక్తిని ఆయన ఇస్తాడు. ఈ సాతాను శోధన నుండి బయటపడే మార్గాన్ని కూడా దేవుడే చూపిస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నానండి, చెయ్యొద్దు అనుకుంటూనే ఉన్నాను, నేను చెయ్యకుండా ఉండలేకపోతున్నానా అని అనమాక. ఎందుకంటే దేవుడు మనకి నిగ్రహ శక్తిని ఇచ్చాడు. రెండవది, మన శక్తికి మించి మనకు శోధనలు రావు. ఒకవేళ శోధనలు వచ్చినా ఈ శోధన నుండి బయటపడే మార్గాన్ని దేవుడే మనకి చూపిస్తాడు. కాబట్టి నేను పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను అన్నటువంటి మాటలు దయచేసి ప్రక్కన
పెట్టండి. నిగ్రహ శక్తి మనకుంటే ఏ తప్పు చెయ్యకుండైనా, ఏ పాపము చెయ్యకుండైనా, మందైనా, గుట్కా అయినా, గంజా అయినా, పేకాటైనా, స్త్రీ అయినా, పురుషుడైనా, సెల్ ఫోన్ అయినా, బెట్టింగ్ అయినా, ఏదైనా, సీరియల్ అయినా, ముచ్చట్లైనా, కోపమైన, క్రోధమైన, ద్వేషమైన, అసూయైనా, ఏదైనా నిగ్రహ శక్తి మనలో ఉంటే చెయ్యకుండా ఉండగలం. ఆ నిగ్రహ శక్తినిచ్చేది ఎవరు? దేవుడే. ఆ శక్తిని ఇవ్వమని మనం ప్రార్థన చేయాలి. అందుకే యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయంలో, యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయము 13వ వచనం, యాకోబు గారు రాసిన 1:13, 12 చదివి 13 చదవండి. 2 కోటేశ్వరమ్మ నువ్వే. యాకోబు గారు రాసిన లేఖ 1వ అధ్యాయం 12-13 వచనాలు. మార్తమ్మ చదువు తీస్తే 1వ అధ్యాయము 12-13 వచనాలు. శోధనకు గురి అయిన విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. విశ్వాసమును కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఇక్కడ ఒక చిన్న విషయం చూడండి. శోధనకు లోనయ్యావు అంటే బలహీనత వల్ల నువ్వు తప్పు చేశావు. నీ విశ్వాసం కోల్పోకూడదు. ఏంటి ఆ విశ్వాసం అంటే, నా దేవుడు నన్ను క్షమిస్తాడు, నా దేవుడు నాకు మరొక అవకాశాన్ని ఇస్తాడు, నా దేవుడు నేను కోల్పోయినవన్నీ మరలా తిరిగి ఇస్తాడు, నా దేవుడు తప్పనిసరిగా నన్ను పాపం అనే ఊపిలో నుండి పైకి లేవనెత్తుతాడు అన్న విశ్వాసం మనం కోల్పోకూడదు. శోధన వచ్చింది, శోధన వల్ల పాపము చేశావు, ఇక ఆ పాపములో ఉండమాక విశ్వాసముతోటి పాపము నుండి బయటికి రావాలి. ఏంటా విశ్వాసం అంటే, నా దేవుడు నన్ను పాపము నుండి విడిపిస్తాడు, నా దేవుడు నేను పాపము నుండి బయటపడడానికి సహాయము చేస్తాడు, నా దేవుడు నేను పాపము నుండి బయటడానికి మార్గాన్ని చూపిస్తాడు, నా దేవుడు నేను పాపము నుండి బయటపడడానికి నాకు శక్తిని బలమును వసుగుతాడు, ఆయన తోడ్పాటుతో ఆయన సహాయముతో నేను శోధన నుండి బయటికి రాగలను అన్న విశ్వాసం మనకి ఉండాలి. అలా విశ్వాసాన్ని కోల్పోని నరుడు ధన్యుడు. ప్రైజ్ ద లార్డ్. అమ్మలారా, ఇప్పుడు ఆడవాళ్ళకి చెబుతున్నా వినండి. అంటే మగళ్ళకే కాదు, చాలామంది ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే, ఇక నా భర్త సాతాను శోధనలో పడిపోయాడు, మారడేమో అని అనుకుంటాం. ప్రతి తల్లి అనుకుంటుంది, నా కొడుకు ఇక మారడు. ప్రతి తండ్రి అనుకుంటాడు, ఇక నా కొడుకు మారడు అనుకుంటారు. కానీ దేవుడు ఏమంటాడు, సాతాను శోధనలో పడిపోయినప్పటికీ కూడా నీవు విశ్వాసాన్ని కోల్పోకపోతే నువ్వొక ధన్యుడివి, నువ్వొక ధన్యురాలివి. ఉదాహరణకి అగస్టీన్ అనే ఒక భక్తుడు మధ్యములో స్త్రీలో లోక వ్యసనాలలో పడిపోయాడు. అలాంటి వ్యక్తి నీ రక్షించుకోవటం కోసం వాళ్ళమ్మ ఎంతో ప్రయాస పడింది. చివరికి వాళ్ళమ్మగారే ఆ బిడ్డని రక్షించుకుంది. నేను ఎందుకు ఈ మాటలు పలుకుతున్నా, భర్త పాపములో పడిపోయినా, కొడుకు పాపములో పడిపోయినా, కోడలు పాపములో పడిపోయినా నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోకూడదు. కోల్పోకుండా అదే విశ్వాసములో నువ్వు ఉన్నప్పుడు, ఆ విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడే ఆ పాపములో పడిన వ్యక్తిని లేవనెత్తుతాడు, విడిపిస్తాడు. అందుకే శోధనలో పడినప్పటికీ కూడా విశ్వాసాన్ని కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఆ తర్వాత చదవమ్మా. ఇలా పరీక్ష యందు అతడు ఉత్తీర్ణుడగుటతో అతనికి జీవ కిరీటము ప్రసాదింపబడును. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఆ పరీక్షల్లో నెగ్గుట వల్ల దేవుడు ఏమిస్తాడట? బైబిల్లో ఎవరైనా పాపము చేయని వారు ఉన్నారా అంటే వాక్యం చూద్దాం. హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం. 15 అమ్మా, 15 15 చూడండి జాగ్రత్తగా. మన బలహీనతలను గూర్చి
సానుభూతి చూపలేని వ్యక్తి కాదు మన ప్రధాన యాజకుడు. వినండి జాగ్రత్తగా. అంటే మన బలహీనతల విషయంలో సానుభూతి చూపేవాడు దేవుడు. మన బలహీనతలని అవకాశంగా చేసుకునేవాడు నరుడు. నేను మరలా చెబుతున్నా, మన బలహీనతని సానుభూతి చూపించి ఆ బలహీనత నుండి బయటపడేలా చేసేది దేవుడు. మన బలహీనతని అవకాశంగా చేసుకొని మనతో ఆటలాడువారు ధన్యులు. ధన్యులా నరులా? మన బలహీనత వాళ్ళకేమైద్ది? అవకాశం అయింది. ఆ బలహీనత పట్టుకొని ఏం చేస్తారు? వాళ్ళు ఆటాడుతూ ఉంటారన్నమాట. కానీ దేవుడు అలా చేయడు. నీ బలహీనత దేవుడికి తెలుసు. నీ బలహీనతలో దేవుడు నీకు సానుభూతి చూపిస్తాడు. తర్వాత చదవమ్మా. మన ప్రధాన యాజకుడు అంతేకాదు మనవలే అన్ని విధములుగా శోధింపబడినను పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సాతాను శోధనలకు గురి అయ్యాడు, పాపము చెయ్యల మన ప్రభు అయిన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మొదటి భాగం ముగిసింది. మొదటి భాగం అంటే ఏంటంటే శోధన అనగా ఏమి, శోధనలు ఎవరికి వస్తాయి, శోధనలు వచ్చినప్పుడు మనము ప్రార్థన చెయ్యాలి. శోధన వచ్చినప్పుడు దేవుడు మన విషయంలో సానుభూతి చూపిస్తాడు. శోధన వచ్చినప్పుడు మన విశ్వాసములో స్థిరంగా ఉండాలి అని దేవుడి వాక్యం మనకు బోధిస్తుంది. శోధనలు వచ్చినాక పాపములో పడిన వాడి పరిస్థితి ఏంటి, పాపములో పడని వాడి పరిస్థితి ఏంటి అనేది మనం చూద్దాం. రైట్. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుందాం. 2 ఉదాహరణ తీసుకుందాం. ఆదాము అవ్వ వారిద్దరికి సాతాను శోధన వచ్చింది. వారిద్దరు పాపము చేశారు. వారు చేసిన పాపము సర్వ మానవాళికి శాపముగా మారింది. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం. రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 12వ వచనం. దాసరి కరుణ కుమారి, ఇందును బట్టి ఒక మనుష్యుని మూలమున పాపము ఈ లోకమున ప్రవేశించెను, పాపము ద్వారా మరణము వచ్చెను, దాని ఫలితముగా మానవ జాతి అంతటికి మరణము ప్రాప్తించెను. ఒక మనుష్యుడు ద్వారా పాపం ఈ లోకానికి వచ్చింది. పాపము వల్ల శాపం వచ్చింది. ఆ శాపము మానవులందరికీ, తప్పు చేసింది ఎవరు? అవ్వ ఆదాం. అవ్వ ఆదాం పాపం చేస్తే వారే శపించబడాల, కానీ మానవులందరికీ శాపం అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మానవ జాతికి ఆది తండ్రి ఎవరు? ఆదాము. అదేవిధంగా ఇంటికి ఒక తండ్రిగా, ఇంటికి ఒక తల్లిగా, ఇంటికి ఒక యజమానుడిగా, ఇంటికి ఒక యజమానురాలుగా నువ్వు తప్పు చేస్తే ఆ పాపము వల్ల వచ్చే శాపము నీతో పోదు, నీకు, నీ కుటుంబానికి, నీ కొడుకులకి, నీ మనవళ్ళకి, నీ ముది మనవళ్ళకి వస్తుంది అని వాక్యం పలుకుతుంది. ఒక తండ్రిగా నీ ఇంటికి నువ్వు శాపం కాకూడదు. ఒక తల్లిగా నీ ఇంటికి నువ్వు ఒక శాపము కాకూడదు. ఆదాము చేసిన పాపము మానవులకి శాపంగా మారింది. ఆ శాపమే మరణమయ్యింది. అందుకే ఆనాడు మానవాళికి ఆది తండ్రి అయినటువంటి ఆదాము ద్వారా మానవాళికి శాపం అనే మరణం వచ్చింది. నీ వల్ల నీ బిడ్డలకి, నీ మనవళ్ళకి, నీ ముది మనవళ్ళకి తరతరాల పాటు ఎవరికి శాపము రాకుండా ఉండాలంటే నువ్వు ఏ పాపము చెయ్యకూడదు. ఒకవేళ చేసావు అంటే ఈరోజు బాగానే ఉంటే రేపు మాత్రం ఆ పాపం అనేది నీ పిల్లలకి వస్తుంది. ఉదాహరణకి నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. రాణి చదువమ్మా. నిర్గమాకాండం 20వ అధ్యాయం 5వ వచనం. మీరు వానికి మ్రొక్కరాదు.
చూడండి, నన్ను ద్వేషించు వారిలో తల్లిదండ్రులు చేసిన తప్పులకు 3-4 తరాల పాటు దండింతును. చూడండి ఎంత చక్కగా. తల్లిదండ్రులు చేసిన పాపాలకట 3-4 తరాల పాటు ఏమవుతారట? దండించబడతారు, శిక్షించబడతారు, శపించబడతారు అని వాక్యం పలుకుతుంది. ప్రియమైన తల్లిదండ్రులారా, నేను మీకు చేతులెత్తి మొక్కేది ఒకటే. మీరు చేసిన పాపం వల్ల మీ పిల్లలు శాపం పాలు కాకూడదు. వాక్యం చెబుతుంది. దేవుడేమన్నాడు? పరలోకము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, కానీ నా మాట ఎన్నడూ గతించిపోదు. ఎందుకు నేను ఈ మాట పలుకుతున్నా? దేవుని మాట ఏంటి అంటే, తల్లిదండ్రులు చేసిన పాపాలు 3-4 తరాల పాటు శాపాలవుతాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం శాపం పాలు, మన పిల్లలకి ఆశీర్వాదంగా ఉండాలే కానీ, మన పిల్లలకి మనం దీవెనకరంగా ఉండాలే కానీ శాపంగా ఉండకూడదు. ఇంకొక ఉదాహరణ చెప్తా. సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం, 12వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 15వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 15వ వచనం. నాగజ్యోతి చదవమ్మా. చదువు. నాతాను దావీదు కడ నుండి వెడలిపోయెను. ఉరియా భార్య దావీదునకు కనిన శిశువు ప్రభువు శిక్ష వలన జబ్బు పడెను. మరలా నిదానంగా చదువు. నాతాను దావీదు కడ నుండి వెడలిపోయెను. దావీదు దగ్గర నుండి వెళ్ళిపోయాడు. ఉరియా భార్య దావీదునకు కనిన శిశువు ప్రభు శిక్ష వలన జబ్బు పడెను. ఇది మీకు అర్థమయ్యే చదువుతా వినండి. మీ అందరికి తెలిసిందే, మరొకసారి గుర్తు చేస్తున్నా. ఏంటి అది? దావీదు ఉరియా భార్య బెర్షబాతో తప్పు చేశాడు, ఇది తెలిసింది. తప్పు చేసిన తర్వాత బెర్షబా అంటుంది, నీ వల్ల నేను గర్భము ధరించా అన్నాడు. అయితే తాను గర్భం ధరించిన సంగతి బయటకు రానియకుండా ఒకసారి ఎత్తుకుపోయి ఎత్తేసాడు. ఏంటా ఎత్తుకుపోయి ఎత్తంటే, ఒకసారి ఏమో నీ ఎల్లు నీ భార్యతో ఉండంటే, భార్యతో నేను ఉండనులే ఇక్కడే ఉంటానంటాడు. ఇంకోసారి బాగా తాగిచ్చి వెళ్ళయ్యా ఇంట్లో పడుకో అంటే, నేను పోను ఇక్కడే పడుకుంటా అన్నాడు. ఈయన పని ఇలా కాదని యుద్ధములకు పంపించి ఈయన ముందుకు పంపించి సైన్యం వెనక్కి తగ్గారు. ఆ ఉరియా అక్కడికక్కడే యుద్ధంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఉరియా భార్యని తన స్వాధీనం చేసుకున్నాడు. ఎవరు? దావీదు. ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, ఇంటికి పిలిపించుకోవటం బాగానే ఉంది, తప్పు చేయటం బాగానే ఉంది, భర్తను చంపటం బాగానే ఉంది. భర్తను ఎందుకు చంపాడు? తప్పు పైకి రాకుండా చంపేశాడు. అంతవరకు క్లియర్గా ఉంది. అయితే ఇక అడ్డంకులేమి లేవు. ఎవరికి? బెర్షబాకు కానీ దావీదుకు కానీ ఎవరికి అడ్డంకులు లేవు. అంత ప్రశాంతంగా జరుగుతుంది. దేవుడు మహాశక్తి కలిగిన జ్ఞానం కలిగిన వాడు కాబట్టి ఓ రోజు నాతానుని పంపించాడు. నీవు నీ సేవకుడి భార్యని ఏం చేశావో నీకు తెలుసు కదా. తెలుసు, తప్పు అయిపోయింది, నన్ను క్షమించు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వు చూస్తూ ఉండగానే నీ వంశజులు నీ భార్యతో శయనిస్తారు. ఇలాంటి శాపాలన్నీ కూడా అక్కడ ఉంటాయి. నెక్స్ట్ ఏమంటాడంటే, నువ్వు క్షమించమని అడిగావు కాబట్టి నీకు బెర్షబాకు పుట్టిన కొడుకు జబ్బుపడి చచ్చిపోతాడు అన్నట్టుగానే దేవుడు శాపము వల్ల బెర్షబాకి దావీదుకు పుట్టిన కొడుకు జబ్బుపడి చచ్చిపోయాడు. ఇప్పుడు బెర్షబాకి దావీదుకు పుట్టిన కొడుకు జబ్బుపడి చచ్చిపోవటానికి కారణం కొడుకు కారణమా, తల్లిదండ్రుల కారణమా? అది సాతాను శోధన వచ్చింది దావీదుకి. ఇంటికి పిలిపించుకొని తప్పు చేశాడు దావీదు. ఆ పాపం అనేది వదిలిపెట్టిందా? పాపం వల్ల ఏం మారింది? శాపంగా. ఆ శాపం ఎవరికి వచ్చింది? తప్పు చేసిన మనం బాగానే ఉంటాం. దయచేసి మనం చేసిన తప్పు వల్ల మన పిల్లల శాపాలు పాలు కాకూడదు.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఎందుకు నేను ఈ మాట పలుకుతున్నానంటే చాలా జాగ్రత్తగా వినండి. ఆదాము ఎవరు? మానవ జాతికి ఆది తండ్రి. ఆది తండ్రి చేసిన పాపం వల్ల కుటుంబానికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. నువ్వు కూడా ఒక తల్లివే, నువ్వు కూడా ఒక తండ్రివే, నువ్వు కూడా ఒక సంఘానికి యజమానుడివే. నువ్వు చేసిన పాపం సంఘానికి శాపం కాకూడదు, నువ్వు చేసిన పాపం నీ బిడ్డలకు శాపముగా మారకూడదు. ప్రైజ్ ద లార్డ్. రైట్. ఇప్పుడు పాపము శాపం గురించి చెప్పా. ఇంకోటి చూద్దాం. దేవుని అనుగ్రహము, కృప, విధేయత వల్ల కలిగే ప్రయోజనం ఏంటో చూద్దాం. తీయండి బైబిల్ గ్రంథం, రోమీలకు రాసిన లేఖ. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం. తీసారా? ముందు 15వ వచనం చదవండి. ఎవరు నెక్స్ట్? ప్రకాశమ్మ. చదవమ్మా. దేవుని కృపావరము పాపము వంటిది కాదు. ఒక్క మానవుని పాపము చేత చాలామంది మరణించుడనుట నిజమే. దేవుని అనుగ్రహము అత్యధికము. యేసుక్రీస్తు అని ఒక మానవుని అనుగ్రహించుట ద్వారా దేవుడు తన కృపావరమును ఎంతో మందికి, గట్టి చప్పట్లు కూడా దేవుడు ఇస్తాడు. ఇక్కడ మనము దేవుని కృపకు లోబడాలి. ఎవరి కృపకి? దేవుని కృపకు లోబడిన వాడు ప్రభువైన యేసయ్య. దేవుని కృపకి ఏమని లోపడ్డాడు? ఈ లోకానికి వచ్చాడు, తన రక్తాన్ని చిందించాడు, మనందరినీ తన రక్తముతో శుద్ధి చేశాడు, మనల్ని పాప విముక్తులని చేశారు. ఇదే మన వాక్యంలో 18వ వచనం చదువుతున్నాం. చదవమ్మా 18వ వచనం. సలోమి. కనుక ఆ ఒక్కని పాపము అందరి శిక్షకు కారణమైనట్లే ఒక్కని నీతివంతమైన నీ క్రియ అందరిని విముక్తులకి ప్రసాదించను. ప్రైజ్ ద లార్డ్. వారికి జీవము అనుగ్రహించెను. యేసు ప్రభు దేవుని అనుగ్రహానికి లోబడుట వలన జరిగిన కార్యాలు ఏంటంటే, ఒకటి, మనమందరము పాపము నుండి విడిపించబడ్డాం. ఒకటి. రెండవది, దేవుడు మనకేమిచ్చాడు? జీవం ఇచ్చాడు. ఆదాము చేసిన పాపం వల్ల శాపమైతే యేసు ప్రభు ద్వారా మనకి విడుదల, యేసు ప్రభు ద్వారా మనకి జీవము. 19వ వచనం చదవమ్మా. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతులు అగుదురు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ అవిధేయులు ఎవరు? విధేయులు ఎవరు? అవిధేయులు అవ్వ, ఆదాము. అవిధేయులు ఎవరు? అవిధేయులు అవ్వ, ఆదాము. విధేయులు ఎవరు? యేసు ప్రభు. అవిధేయులైన అవ్వ, ఆదాము వల్ల శాపం అనే మరణం మనందరికీ, తన కుటుంబానికే కాదు మానవాళ్ళందరికీ వచ్చింది. విధేయుడెవరు? ప్రభు అయినా ఆయన విధేయత ద్వారా మనము పాపపు సంఖ్యల నుండి విడిపించబడ్డాము. ఆయన విధేయత ద్వారా జీవాన్ని పొందుకున్నాం. ఆయన విధేయత ద్వారా దేవుడు మనందరినీ నీతిమంతులుగా నిలబెట్టాడు. అంటే వినండి, ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెబుతా, వినండి. మానవాళికి ఆది తండ్రి ఆదాము, క్రైస్తవ్యానికి శిరస్సు యేసు ప్రభు. ఆది తండ్రి అయిన ఆదాము వల్ల మానవులందరికీ శాపం, క్రీస్తు ప్రభు వల్ల క్రైస్తవులందరికీ ఆశీర్వాదం. ఓకేనా? అంటే నీవు ఆదాము స్థానంలో ఉన్నావా? క్రీస్తు ప్రభు స్థానంలో ఉన్నావా? ఆదాములా నీ ఉంటే నీ కుటుంబానికి మరణము తప్పదు, శాపము కూడా తప్పదు. యేసు ప్రభువులా ఉంటే విడిపిస్తావు, జీవమును పోస్తావు, రక్షణని ఇస్తావు. కాబట్టి ఓ తల్లి, ఓ తండ్రి,
ఆదాము వలె నీవు ఇంటికి యజమానుడివి, యేసు ప్రభు వలె క్రైస్తవ్యానికి నువ్వు కూడా యజమానుడివి. నీ వల్ల కుటుంబము దీవించబడునుగాక. అయితే మనలో 2 యాంగిల్స్ ఉన్నాయి. మనలో 2 యాంగిల్స్ అంటే 2 స్వభావాలు. ఏంటి ఆ స్వభావం? ఆదాము స్వభావం ఉంది, యేసు ప్రభు స్వభావం కూడా ఉంది. ఇప్పుడు ఆదాము స్వభావం దగ్గరికి వెళ్దాం. ఉదాహరణకి యాకోబుని తీసుకోండి. ఎవరు యాకోబు? ఎవరు? మోసగాడు. ఎవరిని మోసం చేశాడు? అన్నని మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? 1, జ్యేష్ఠాధికారాన్ని తీసుకున్నాడు, ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇది ఏ యాంగిల్? ఆదాము యాంగిల్. ఎవరిలో? యాకోబులో. అంటే మోసగాడు అని అర్థం. సరే, మోసం చేసిన వాడు బాగుపడ్డాడా? లేదు. తల్లికి దూరం, అన్నకు దూరం, తండ్రికి దూరం. సరే, దూరంగా పోయి బాగుపడ్డాడా? నువ్వు ఎంత దూరం పోయినా నీ వెనకాల నీ మోసం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. మామ దగ్గరికి వెళ్ళాడు. ఎవరా మామ? లాబాను. లాబాను ఏం చేశాడు? చివరికి మామ అల్లుడిని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, 7 సముద్రాలు దాటినా కూడా నీ శాపం నీ వెంట, ఒలివేరులో ఉన్నా, ఆయనపాలెంలో ఉన్నా, తెనాల్లో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఈ శాపం నీ వెంట వస్తూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చేసిన తప్పు తెలుసుకున్నాడు. ఎవరు? యాకోబు. తిరిగి బయలుదేరారు. ఎవరి దగ్గరికి? ఎవరినైతే మోసం చేశాడో వాళ్ళ దగ్గరికి. ఎవరైనా అన్న దగ్గరికి బయలుదేరాడు. భార్యను పంపించాడు, బిడ్డలు పంపించాడు. దారి మధ్యలో దేవునితో పెనుగులాడాడు. తొంటి విరిగిన పెనుగులాడాడు. అయితే ఈ పెనుగులాడుతున్న క్రమంలో దేవుడు అంటాడు, ఇక నీవు యాకోబు కావద్దు, ఇక నీవు ఇజ్రాయేలు. ఇజ్రాయేలు అనగా ఎవరు? దీవించబడినవాడు. ఆనాటి నుండి యాకోబు తన బిడ్డలను దీవించుకుంటూ వచ్చాడు. ఒకప్పుడు యాకోబు మోసగాడై దూరంగా పారిపోయాడు. తనకు శాపమయ్యాడు, కుటుంబానికి శాపమయ్యాడు, అన్నకి శాపమయ్యాడు, భార్యకి శాపమయ్యాడు, బిడ్డలకి శాపమయ్యాడు. మారు మనసు పొందిన తర్వాత యాకోబు తన 12 మంది కొడుకులకి 1 కూతురికి ఆశీర్వాదంగా మారాడు. మనలో ఎన్నున్నాయి? 2 యాంగిల్ ఉన్నాయి. ఆదాము స్వభావం ఉంది, యేసయ్య స్వభావం ఉంది. అయితే ఆదాము స్వభావములో ఉన్న మనము మారు మనసు పొందితేనే యేసయ్య స్వభావంలోకి వస్తాం. ఆదాము స్వభావములో ఉన్న మనము మారు మనసు పొందకపోతే యేసయ్య స్వభావములోకి రాము. పేరుకు మాత్రం ముసుగేసుకున్న క్రైస్తవులము, తెల్లంగిలు ధరించిన క్రైస్తవులాగా పిలువబడతాం అంతే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. లూకా శుభవార్త 19వ అధ్యాయం 9వ వచనం. లూకా శుభవార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎవరి కుటుంబం అది? జకరియా కుటుంబం. ఇప్పుడు వినండి, జకరియా ఎవరు? సుంకము వసూలు చేసేవాడు. సుంకము ఎలా వసూలు చేసేవాడు? అన్యాయంగా, అక్రమంగా వసూళ్ళు చేసేవాడు. అంటే సుంకరి ఒక ధన వ్యామోహితుడు. ఏ పిచ్చుంది? ధన వ్యామోహం విగ్రహారాధనకు మరొక రూపం. ధన వ్యామోహం సర్వ అనర్థాలకి దారితీస్తుంది. ధనము వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ విధంగా జకరియా ఇంటిలో శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, ఆశీర్వాదం లేదు, ఐక్యత కూడా లేదు. ఇప్పుడు ఇది ఎవరి యాంగిల్? ఆదాము యాంగిల్. ఆదాము ఏమనుకున్నాడు? నేను దేవుడులాగా కావాలనుకున్నాడు. జకరియా కూడా అదే అనుకున్నాడు. నా దగ్గర డబ్బుంటే నేనే ఈ సృష్టికి ఒక రాజుని అని అనుకున్నాడు. కానీ అందులో సంతోషం లేదు, అందులో సమాధానం లేదు. చివరికి మారు మనస్సు యేసయ్య దగ్గరికి వెళ్ళాడు, చెట్టెక్కి కూర్చున్నాడు. యేసయ్య మీ ఇంటికి వస్తానన్నాడు, వచ్చాడు. జకరియా నేడే నీ ఇంటికి. అంటే జకరియా వల్ల ఒకప్పుడు ఇంట్లో శాంతి లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. అదే జకరియా వల్ల ఈ రోజున ఆ ఇల్లంతా
రక్షించబడింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు? ఒక తండ్రిగా, ఒక పురుషుడుగా, ఓ తల్లిగా నీ ఇంటికి నువ్వు ఆశీర్వాదంగా ఉండాలే కానీ, దీవెనకరంగా ఉండాలే కానీ, నీ వల్ల నీ కొడుకులు కానీ, నీ మనవలు కానీ, నీ ముదు మనవలు కానీ శాపాలు పాలు కాకూడదు. అయితే శాపం ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. నేను అందుకే మీకు చాలాసార్లు చాలా నిదానంగా చెబుతా ఒక కథ. ఏంటది? విత్తిన విత్తనం కథ. ఏం నాడతాం? విత్తనం నాడతాం. విత్తనం ఏమవ్వాలి? ఈ విత్తనం మంచి విత్తనం అయితే మంచి మొక్క, చెడు విత్తనం అయితే చెడు మొక్క. పెరిగి పెద్దవాళ్ళ వెంటనే అనుకుంటా ఇప్పుడు తప్పు చేసిన వెంటనే ఇప్పుడే నాశనము, అది అస్సలు జరగదు, అస్సలు జరగదు. దేవుడు మనకు అవకాశం తర్వాత మరొక అవకాశం ఇస్తాడు. ఆ చెట్టు కాయ అవ్వాలి, పూత రావాలా, పూత పిందె అవ్వాలా, పిందె కాయ అవ్వాలా, కాయ. అది మనకేమో ఆవేశం ఎక్కువ కాబట్టి వీడి అంటేనే నాశనం అగునుగాక అనుకుంటాం. నాశనం చేసేది ప్రగతించుకోవటం మన పని కాదు. ప్రేమించటం, క్షమించటం, సహించటం, ఓర్పు వహించటం మన పని. పాపులను శిక్షించటం ఆయన ఇచ్చే శిక్ష ఘోరాతి ఘోరంగా ఉంటుంది. హెరోదు రాజు దేవుణ్ణి మహిమ పరపనందున పురుగులు పడి, అది ఆయన ఇచ్చిన శిక్ష. దావీదు చేసిన పాపం వల్ల తన కడుపును పుట్టిన కొడుకే అది ఆయన ఇచ్చిన శిక్ష. ఆయన శిక్షిస్తే కోలుకోవటం చాలా కష్టం. అందుకే దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, అననీయ సఫీరా దేవుని శిక్షకు గురి అయ్యారు. మరలా వాళ్ళు కోలుకున్నారా? ఇక సరిపోయారు, ఇక తిరగలేరు. కాబట్టి ఇక్కడ జకరియా వల్ల ఒకప్పుడు కుటుంబంలో ఆత్మీయత లేదు. ఇప్పుడు జకరియా ఆ కుటుంబానికి ఏమన్నాడు? జకరియా ఒక్కడే దేవుడి దగ్గరికి వచ్చారా? కుటుంబం అంతా వచ్చిందా? జకరియా ఒక్కడే వచ్చాడు. ఆ ఒక్కడి వల్ల ఆ ఇల్లంతా. ప్రైజ్ ద లార్డ్. ఇంకొక ఉదాహరణ చెప్పుకుందామే. సౌలు, పౌలు. సౌలు ఏమై ఉన్నాడు? ఆదామై ఉన్నాడు. పౌలు ఏమై ఉన్నాడు? క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. సౌలు ఎవరు? క్రైస్తవుల్ని చంపిన వ్యక్తి. ఎవరట? క్రైస్తవుల్ని. ఇప్పుడు మనం ఆదాము కుటుంబంలో జన్మించిన కయీను, ఆబేలు తీసుకుందాం. నీ సోదరుడు ఏబేలు. ఇక్కడ నరహంతకుడు ఎవరు? కయీను. చంపింది ఎవరిని? నీతిమంతుని. క్రైస్తవులు ఎవరు? యేసు ప్రభు అనే నీతిమంతుని నమ్మిన వాళ్ళు. చంపింది ఎవరు? సౌలు గారు. అక్కడ కయీను ఏబేల్ని చంపారు. ఏబేలు ఎవరు? నీతిమంతుడు. కయీను ఎవరు? పాపాత్ముడు, మోసగాడు. అవునా? ఈ రోజున ఆ కయీను స్థానంలో ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. ఆబేలు స్థానంలో ఎవరున్నారు? క్రైస్తవులు ఉన్నారు. సౌలు క్రైస్తవులు చంపాడా లేదా? చంపాడు. ఇప్పుడు సౌలు కాస్త ఏం మారాడు? పౌలు అంటాడు, ఇక జీవించేది నేను కాదు, క్రీస్తే నాలో. మరి ఆయన అలా అన్నాడు కాబట్టే ఎన్నో ఆత్మలని రక్షించాడు. ఈనాడు క్రైస్తవ సంఘానికి ఆయన ఒక సాక్షిగా మారాడు. సౌలు ఆదామై ఉన్నాడు. పౌలు క్రీస్తు ప్రభుని పోలిన వాడై ఉన్నాడు. మనలో 2 యాంగిల్స్ ఉంటాయి. యాకోబులో 2 యాంగిల్స్ ఉన్నాయి. ఆదాము యాంగిల్ ఉంది, క్రీస్తు ప్రభుని స్వభావం ఉంది. జకరియాలో ఆదాము స్వభావం ఉంది, క్రీస్తు ప్రభుని స్వభావం ఉంది. సౌలులో క్రీస్తు ప్రభుని ఆదాము స్వభావం ఉంది, క్రీస్తు ప్రభుని స్వభావం కూడా ఉంది. మనలో కూడా 2 స్వభావాలు ఉంటాయి. పాపము చేయాలన్న ఆశ, కోరిక, తపన, ఆరాటం ఉంటుంది. ఆ కోరికలు చంపుకున్నవాడే, ఆ కోరికలను కాలు కిందేసి తొక్కిన వాడే క్రీస్తు ప్రభువులాగా మారతాడు. అందుకే నేనేమంటానంటే, రమణమ్మ నీకు బైబిల్ ఇచ్చి చదివించాలంట. అందుకే మన దేహాన్ని రోట్లో వేసి దంచి పచ్చడి చేయాలి. అప్పుడు మనం చెప్పినట్టు ఆ దేహము వింటది. ఈ దేహాన్ని సుఖపెట్టామనుకో, సుఖపడ్డ దేహానికి కోరికలు ఎక్కువ. కోరికలు వచ్చాయనుకో పాపము చేస్తాం. పాపము చేస్తామనుకో అది మనకి శాపం. ప్రైజ్ ది లార్డ్,
చివరిగా ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తా. దేవుని బిడ్డలారా, కొర్నేలి ఎవరు? కొర్నేలి ఎవరు? శతాధిపతి. కొర్నేలి ఎవరు? అన్యుడు. దేవుడంటే ఎవరో తెలియని వాడు. అలాంటి అన్యుడు మారు మనసు పొంది యేసు ప్రభుని విశ్వసించాడు. మనం అన్యులం కాదు. మన 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 ఊర్లో 1952వ సంవత్సరంలో ఆ గుడి కట్టారు. మరి అంతకుముందు పూరి గుడిసె ఎప్పుడుందో నాకైతే తెలియదు. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా మనం అన్యులుగానే బ్రతుకుతున్నాం. అప్పుడు మనకి శాపమా ఆశీర్వాదమా? శాపమా ఆశీర్వాదమా? అబ్రహాము తన జనులకి ఆశీర్వాదంగా మారాడు. కొర్నేలి తన కుటుంబానికి ఆశీర్వాదంగా మారాడు. జైలు అధికారి తన కుటుంబానికి ఆశీర్వాదంగా మారాడు. ఈ రోజున నీవు నీ కుటుంబానికి ఆశీర్వాదం అగుదువుగాక. అయితే ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమైందంటే నేను చెబుతా వినండి. ఓ కుర్రోడు, 16 ఏళ్ల కుర్రోడు, నేను బడికి పోను అని చెప్పేసి అంటే నాన్న కర్ర తీసుకొని కొట్టాడు, బడికి పంపించాడు. వాడు బడికి వెళ్ళేవాడు కాదు. మంగళ షాప్ దగ్గర ఏదో షాపింగ్ మాల్లోనో తిరుగుతూ ఉండేవాడు. అయితే వయసు వచ్చింది, 27 ఏళ్ళు వచ్చినాయి. పెళ్లి చేశారు. ఏం చేశారు? పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు అంటాడు, ఎందుకు నేను చదువుకోలేదా? అప్పుడు చదువుకుంటే ఇప్పుడు ఏదో ఒక ప్రైవేట్ జాబ్ అన్నా ఈ ఎండకి పని చేయలేక చస్తున్నాను అన్నాడు. అప్పుడు తెలిసిందా? 16 ఏళ్ల వయసులో తెలియదు. ఎప్పుడు తెలిసింది? చేతులు కాలిన తర్వాత ఇప్పుడు నాకు చదువు కావాలి, ఇప్పుడు నాకు ఉద్యోగం కావాలి, ఇప్పుడు నాకు వ్యాపారం కావాలంటే వచ్చిద్దా? రాదు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు. మన జీవితాలు ఎలాగ పాడైపోయాయి. చదువులు లేవు, పేకాట అంటూ, గంజాయి అంటూ, మందంటూ, మాకంటూ తిరుగుతున్నాం. అట్లీస్ట్ మీ పిల్లల్ని అన్నా కొద్దిగా ఏం చేయాలా? జాగ్రత్త చేయండి. క్రమశిక్షణలో, ప్రార్థనలో, విశ్వాసములో, దేవునిలో పెంచండి. అప్పుడు మనం దేవునిలో ఉంటేనే పిల్లలు కూడా ఉంటారు. అలాంటి శక్తిని దేవుడు దయచేయమని ప్రార్థిద్దాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.